కేంద్రం నుంచి నిధులు తీసుకురావడంతో పాటు రాష్ట్రాభివృద్ధికి పాటుపడుతున్న కూటమి ప్రభుత్వంపై వైఎస్ఆర్సీపీ తప్పుడు ఆరోపణలు చేస్తోందన్నారు మంత్రి నాదెండ్ల మనోహర్. కొత్త ప్రభుత్వం పట్ల ప్రజల్లో విశ్వాసం పెరిగిందన్నారు మంత్రి. ప్రజా సమస్యల గురించి వదిలేసి సొంత సెక్యూరిటీపై మాట్లాడే జగన్కి ఏపీలో రాష్ట్రపతి పాలన పెట్టమనడం హాస్యాస్పదంగా ఉందన్నారు నాదెండ్ల మనోహర్. దేని గురించి జగన్మోహన్ రెడ్డి గారు ఆ విధంగా మాట్లాడుతున్నా నాకు అర్థం కావట్లేదు. కనీసం ఇంకిత జ్ఞానం ఉండాలి. ఈరోజు కొత్త ప్రభుత్వం వచ్చింది, ప్రజలు ఎంతో ఒక నమ్మకంతో మా పైన నాయకత్వం పైన ఉన్న నమ్మకాన్ని వాళ్ళు గౌరవించి ఓట్లేసి గెలిపించారు. మాకు బాధ్యత ఉంది. అంటే మీరు ప్రజల సమస్యలపైన మాట్లాడండి. మీరు దయచేసి కేవలం మీ సెక్యూరిటీ కోసమో లేకపోతే రాష్ట్రంలో ప్రెసిడెన్షియల్ రూల్ పెట్టాలనో దీనికే మీరు సమయం వృధా చేయడం కాదు. ప్రజలు ఏమైతే ఇబ్బంది పడుతున్నారో ప్రజలకి ఎటువంటి సమస్యలపైన మీరు ఒక బలం ఇవ్వాలో, నిలబడాలో ప్రజల పక్షాన మంచి సూచనలు ప్రభుత్వానికి ఇచ్చే విధంగా మీరు మార్చుకోవాలి మీ పద్ధతిని. కానీ కేవలం విమర్శించడానికి కోసం లా అండ్ ఆర్డర్ విషయాల గురించి మీరు అనవసరంగా మాట్లాడడం ఏమాత్రం కూడా సబబు కాదు. అంటే ఆ పార్టీ విచిత్రం ఏంటంటే ఆ పార్టీ తాడు బొంగరం లేని పార్టీ. ఈ రోజుకి వాళ్ళకి ఎలక్షన్ కమిషన్లో ఎవరు వైఎస్ఆర్సీపీ పార్టీకి అధ్యక్షుడో తెలియదు, జరగలేదు, అసలు ఎలక్షన్ జరగలేదు, సభ్యత్వం లేని పార్టీ అది. సో ముందు అటువంటి అంశాలపైన వాళ్ళు మాట్లాడుకుని ముందు ఇంటిని చక్కబెట్టుకోవడం బెటర్. కానీ అనవసరంగా ప్రభుత్వం పైన ఈ విధంగా విమర్శలు చేసి రాష్ట్రపతి పరిపాలన విధించాలని ఈయన నెల రోజుల్లోనే వీధిలోకి రావడం చాలా ఆశ్చర్యకరమైన విషయం, చాలా దౌర్భాగ్యమైన పరిస్థితి.